ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే అందరికీ అండగా ఉండి అభివృద్ధి చేస్తారని ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ కోరారు. నగరంలోని 21 డివిజన్ భాగ్యనగర్లో జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచ మట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచ మట్టి సుదలతో. ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరూ నేతలు మారిన నువ్వే పేదల పక్షం. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే. ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అండా దండా, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా. జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ. మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో.
ఆలోచన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దాతలను కమిటీ సభ్యులను అభినందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. మరి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లంగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ మహాలక్ష్మి అమ్మవారి దయతోటి ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మరి ఈ మూడు కలిసినటువంటి మహాలక్ష్మి అమ్మ ఆమె 300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడికి మళ్ళీ కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ చేసేదానికి నా వంతు కూడా నేను సాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమంకు ముఖ్యంగా ఆ తల్లికి నేను మన దాతలందరూ ఇక్కడ లోకల్లో మా వాళ్ళందరూ కోరి ఈ కార్యక్రమానికి మన గజస్తంభం ఇవ్వమని కోరారు. సరే నేను ఎవరు ముందుకు రావట్లేదని చెప్పేసి అంటే నేనే ముందుకు వచ్చి ఆ తల్లికి గజస్తంభం ఇచ్చి ఈ పూజా కార్యక్రమాలు, హోమాలు అన్నీ జరిగిస్తూ అదేవిధంగా
వచ్చే ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఎర్రగొండపాలెం, పారుట్ల, చెంచుగూడెంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా మొదటి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఓటు హక్కుపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఎవరు నేర్పిస్తున్నారు? బాలు సార్. ఎవరు బాలు సార్? ఇక్కడ వచ్చి పట్టుకుంటారు, కేసు రాస్తున్నారు. ఇదండి మీ పట్టా ల్యాండ్ లో చేసినందుకు పోయి చేస్తారు. పట్టాలలో 4 ఎకరాలు ఉంది సార్. నేను 3 ఎకరాలు చేసుకున్నా. 1 ఎకరా ఆగిపోయింది. నేను చేయలేక, నా ఆర్థిక సోదరు లేక నేను చేయలేకపోయా, ఆరోగ్యం బాగాలేదు, చేయలేకపోయా. దాన్ని ఇప్పుడు నేను చేసుకుంటే వచ్చి పట్టుకోవడం, గడపార లాక్కపోవడం, సరకుపార లాక్కపోవడం, నీకు కేసు రాస్తాం. నీ మీద కేసులు కూడా బుక్ చేస్తున్నారు సార్. మా మామగారికి జరిగింది సార్. ఈ మధ్యలో ఒకటే సార్, గడపారాలు తీసుకెళ్ళారు సార్. గడపారాలు తీసుకెళ్ళారు సార్. ముద్దులు తీసుకుంటే ఇచ్చేసి ఉంటారు. దాంట్లో ఒక 10 మంది ఇచ్చిన పట్టా కంటే ఎక్కువ సాగు చేస్తారు. మళ్ళీ ఈ 90 మందికి అది బాధిపు వస్తాయి. అందరికి మీరు ఇలా చేస్తారు కదా, మీరు ఇక్కడ చేస్తారని మీ మీద కేసు రాస్తారు. సో మీరు అందరూ కూడా కొంచెం కట్టుబాటుతో, ఓకే మీకు ఏమి పట్టాలు ఇచ్చారు, మీకుంటున్న హద్దులు ఏంటి, అది ప్రాపర్గా నోట్ చేసుకొని దాంట్లో మీరు వ్యవసాయం చేసుకోండి. కొత్త ల్యాండ్కు వెళ్తే మళ్ళీ అక్కడ సమస్యలు అందరికి పడుతుంది. కొత్త ల్యాండ్ అంటే జనాభా పెరుగుతుంది కదా సార్. సో దానికోసం అడుగులన్నీ తెలుసు కదా. మళ్ళీ మీరే ఉన్నాయో అందరినీ కూడా పిలిపించేసుకోండి. మీకు ఓటర్ జాబితా చూసావా? దాంట్లో పేరు ఉందా? సరిపోతుంది. ఎనీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఆర్మీ ఇది జాబ్ కార్డు ఉంది కదా, జాబ్ కార్డు ఉందా లేదా? జాబ్ కార్డు లేదు, వేరే ఏ కార్డు ఉంది మీది? ఆధార్ కార్డు సరిపోతుంది. లేదు అట్లా ఏం లేదు. 12 డిఫరెంట్ ఐడీస్ పెట్టుకోవచ్చు మన ఓటర్ ఐడి కాకుండా. ఆ ఓటర్ కార్డు గురించి ఒకసారి ఇక్కడ నోటీస్ బోర్డులు పెట్టాయా? చెప్పాలి మీరు కూడా. చెప్పాలా? భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛా యుద్ధాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. ఈ మొదటి పోలింగ్ స్టేషన్స్లో దాదాపుగా 900 ఓట్లు ఉన్నాయి. అన్ని ఓటరు కూడా 100% ఈ ఎలక్షన్ రోజున రావాలి. వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకు నచ్చిన నాయకుల్ని ఎన్నికల ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయాలని కోసము వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. డబ్బులు, మద్యంలో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రీ బీస్కి దానికి ఇండ్యూస్ అవ్వకుండా వాళ్ళకున్న ఓట్లు వాళ్ళకున్న స్వచ్ఛందంగా వాళ్ళు ఆన్ దర్ ఓన్ విల్ ఎట్లాంటి భయమో నిర్బంధమో లేకుండా వేయడానికి ఇక్కడ ఉంటున్న చర్యల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీస్ బందోబస్తులు వాళ్ళకి ఏర్పాటు చేసిన ఈ ఎకోసిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందని కూడా వాళ్ళకి అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవి ఖచ్చితంగా ఎవరెవరు వలసకి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి పిలిపించేసుకొని ఆల్ ట్రైబల్ గ్రూప్స్లో ముఖ్యంగా ఇక్కడ చెంచూస్ అండ్ లంబాడీస్ 2 టైప్ ఆఫ్ ట్రైబ్స్ మెజారిటీ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు సొంతంలో ఉంటున్న అందరినీ కూడా ఈ ఎలక్షన్స్ కోసం పిలిపించేసుకొని 100కి 100% ఇక్కడ ఓటు వేస్తామని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయడం చాలా సంతోషము. ఖచ్చితంగా కొండపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీపతి రాజేష్ తెలిపారు. కొండపి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని పర్యటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు కాబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తానని తెలిపారు. మరి సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా ₹1,00,000 ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. కనుక మేమందరం కలిసి కానీ ఒకటి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తానే ఉన్నా, యుక్త వయస్సు వచ్చిన ప్రతి వాడు వివాహానికి అర్హుడేనన్నట్లు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి టికెట్ని ఆశించడంలో తప్పులేదు. ప్రతి వారు కూడా ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ ఒక్కరికో ఇస్తారు కాబట్టి
మరి ఆ రోజున శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క నేతృత్వంలో అందరి చేత ప్రమాణం చేయించింది. మాలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా వారి సభ్యులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ జయాని కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతి కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పిన ప్రమాణ స్వీకారం చేయించింది. ఆ దాని ప్రకారంగా సోదరులారా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ వర్కరు, ప్రతి కాంగ్రెస్ ఆశావాది ఏ ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తారు. కనుక అందరం కలిసికట్టుగా అన్నదమ్ములుగా, ఎందుకంటే మరి టికెట్లు అడగటంలో మనకు వైరుధ్యం ఉండొచ్చు, కానీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఎవరినైతే నిర్ణయించిందో వారికి తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మనం అందరూ కూడా పనిచేయాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఎన్నో కొన్ని సీట్లు మనం ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీరు ఆత్మశుద్ధితో మరి శుద్ధీకరణతో మీరందరూ కూడా ఎవరెవరైతే కొండేపికి మరి అప్లై చేశారో ఆ అప్లై చేసిన వారందరూ కూడా శ్రీమతి సతీష్ తోటి కలిసి మరి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, శ్రీమతి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి దృక్పథంతో మనం అందరం కూడా పనిచేస్తారని చెప్పి, తర్వాత మరి ఇంతకాలం నన్ను ఆశీర్వదించారు పాత్రికేయులు. నా విషయంలో మీరందరూ కూడా ఎంతో సహృదయంతో ఒక అన్నదమ్ముడులాగా నన్ను గౌరవించిన దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మరి పార్టీ అధిష్టానం కొండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేస్తూ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఆధ్వర్యంలో మా నేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నాతో పాటుగా జిల్లాలో సుమారు 8 నియోజకవర్గాలకి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నా ఎంపిక పట్ల కృతజ్ఞతలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, అలాగే యువనేత రాహుల్ గాంధీ గారికి, మా చిరుతపులి షర్మిలారెడ్డి గారికి, అలాగే రఘువీరారెడ్డి గారికి, డాక్టర్ సాకే శైలజానాథ్ గారికి, మా పెద్దలు, మా గురువులు శ్రీ కొప్పుల రాజు గారికి, అలాగే జేడి శీలం గారికి, అలాగే నాకు గిడుగు రుద్రరాజు గారికి, డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, అలాగే మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు విజయ సుధాకర్ రెడ్డి గారికి, మా నాన్న నాకు చెయ్యి పట్టి నడిపించాడు, విద్యాభ్యాసం నేర్పించాడు, అలాగే రాజకీయాల్లో కూడా ఓనమాలు 25 సంవత్సరాల నుంచి దిద్దిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం ఎంత ప్రేమిస్తామో, మా కుటుంబ సభ్యులు ఎంత ప్రేమిస్తామో కాంగ్రెస్ పార్టీని మా కుటుంబ సభ్యులు అంతే ప్రేమిస్తారు. నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేకపోతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు. గత 10 సంవత్సరాల క్రిందట రాష్ట్ర విభజన అనే ముసుగులో అనేక వందల కోట్లు, అనేక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈరోజు ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. కానీ ఈరోజు మేము కనీసం సర్పంచ్ కూడా కాలేదు. మా నాన్నగారు 9 మంది ముఖ్యమంత్రి దగ్గర ఏ ప్రకాష్ అనే విధంగా పనిచేశారు. 47 సంవత్సరాలు పార్టీలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు 9 భాషలు వచ్చు. కేవలం అంత తెలివి కల్లోడనే నాన్నగారిని పైకి రాని లేదేమో. వాళ్ళిద్దరు నేతలు నేను డైరెక్ట్గా అడగాలనుకుంటున్నా, కానీ పేర్లు అవసరం లేదు. బట్ మాకు ఈరోజు పార్టీని మేము నీరు పోసి బ్రతికిచ్చాం. మా కుటుంబ సభ్యులు, మా అన్నగారు కానివ్వండి, మా మామగారు కానివ్వండి, నాకు వెన్నుదన్నుగా ఒక పిల్లలలాగా ఈ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు గారు కానివ్వండి వెన్నుదన్నుగా ఉండి నన్ను చెయ్యపట్టి నడిపించారు. మరీ ముఖ్యంగా నాకు నా విలేకరుల సోదరులంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ ధర్నా, వాళ్ళకి ఏ హక్కులు కాల రాసిన ప్రభుత్వం వాళ్ళకి అండగా ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ప్రతి ధర్నాలో నేను పార్టిసిపేట్ చేశానని ఈ సందర్భంగా విలేకరుల సోదరులకి గుర్తు చేస్తూ ఉన్నాను. నా ఈ ప్రయాణంలో కాంగ్రెస్ ప్రచారంలో నా అన్నదమ్ములుగా భావించి నాకు విలేకరుల సోదరులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్నో నాకు ఒకటే లోటు, ఇక్కడ అంకిరెడ్డి అనే ఒక వ్యక్తి 30 సంవత్సరాల నుంచి ఉండే వ్యక్తి గత సంవత్సరం చనిపోయాడు. ఆయన లేని లోటు నాకు తీరనిది. ఆయన ఉండుంటే ఎంత బాగుండేదో. కానీ ఈ నెల 13న ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. స్థానిక ఈవీఎం గూడెంను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ర్యాండమైజేషన్ ప్రణాళికపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఆ రోజు మనం స్టార్ట్ చేసినప్పుడు టైం పడుతుంది సార్. 13 ఉదయం మార్నింగ్ 7 కల్లా మనం స్టార్ట్ చేస్తాం సార్. ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళాలని ముందు ఫస్ట్ సీయూ దిగి పెడతాం. సీయూ పెట్ట చదువుతారు సార్. పలానా సీయూ పెట్ట తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటాం సార్. డబ్బా సీయూ చిన్న తీసుకెళ్ళి దానిలో 10 ఉన్నాయి సార్. 10లో ఏ కాన్ఫరెన్స్కి వెళ్ళేదో దానిలో పెట్టేస్తాం సార్. వరుసగా ఖాళీ డబ్బాలు పెట్టేస్తాం సార్. సో ఒక్కొక్కటి చెప్పేస్తే దానిలో పెట్టేస్తాం సార్. సపోజ్ 10లో 8 మాత్రమే డేటా వచ్చేస్తుందా? బాక్స్ వారీగా ఉంది కదా? బాక్స్ వారీగా. సో బాక్స్ వారీగా మనకి లిస్ట్ చూసుకొని బాక్స్ వారీగా మనం అంతా రెడీ చేసి పెట్టుకుంటాం. ఏ బాక్స్లో ఏముంది, ఇది బియ్యూ సార్. బియ్యూలో బాక్స్ వారీగా బాక్స్ నెంబర్ 2లో ఏముంది అలా ఫస్ట్ ఈ టేబుల్లో 10 ఈవీఎంస్ తీసుకుంటారు. తీసుకొని ఏ కాన్స్టిట్యున్సీ పిలిపించి ఇస్తారు. ఎస్ఎన్ పౌడర్ వెళ్ళి ఆ డబ్బాలు పెట్టుకుంటాడు. అట్లా ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి ఫిల్ అప్ అవడం వరకు. ఓకే, ఆ ఎస్ఎన్ పౌడర్ 10 అయిన తర్వాత దాన్ని ఎస్ఎన్ పౌడర్ విల్ కీప్ అనదర్ బాక్స్. ఈ బాక్స్ తీసేసి ఇంకొక టీంకి ఇచ్చేస్తాడు. ద సేమ్ ఫెలో విల్ నాట్ హ్యాండిల్. అది హ్యాండిల్ చేసిన వాళ్ళు సీనియర్ ఫెలో షుడ్ హ్యాండిల్. పోయిన 13th చేయడానికి ఉన్నాము. సో ఈ 13th చేసినప్పుడు ఈ ఈవీఎంస్లో ఉంటున్న సియూస్, బియూస్ అండ్ వీవీప్యాట్స్ అన్నీ కూడా ఆ సంబంధపడిన కాన్స్టిట్యుయెన్సీస్కి ఆ రోజు అక్కడ నుంచి పంపించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రోజున పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటున్న వేరియస్ అసెంబ్లీ సెగ్మెంట్కి బియూలు, సియూలు అండ్ వీవీప్యాట్లు డివైడ్ చేయడం జరుగుతుంది. దాని నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే సేమ్ టీమ్ ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటున్న బియూస్, సియూస్ అండ్ వీవీప్యాట్స్ సెగ్రిగేట్ చేసి పంపించేస్తారు. వచ్చినప్పుడు అదన్నీ కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీస్కి ఏ బియూ, సియూ అండ్ వీవీప్యాట్ వెళ్తుందో అదన్నీ కూడా అప్పుడే ఈఎంఎస్ సాఫ్ట్వేర్లో స్కాన్ చేసేసుకొని సెపరేట్గా ఒక క్లోజ్డ్ వెహికల్స్ కాన్స్టిట్యుయెన్సీ వారిగా పెట్టుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏర్పాటు చేసిన ఈ స్ట్రాంగ్ రూమ్స్, డిస్పాచ్ కోసం ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్స్కి అక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన మ్యాన్ పవర్స్ స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటున్న ఆర్ఓస్ దగ్గర ప్లస్ జిల్లా దగ్గర ఉంటున్న మ్యాన్ పవర్స్ ఇద్దరికి కూడా ఒక రోజు ముందే ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్కడ కూడా ఈ కన్ఫ్యూషన్ లేకుండా ఒక కాన్స్టిట్యుయెన్సీస్లో సెలెక్ట్ అయిన ఈవీఎం, బియూ, సియూ, వీవీప్యాట్ ఇంకొక కాన్స్టిట్యుయెన్సీకి తప్పుగా వెళ్ళడానికి వీలుకుండా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టడానికి ఇవాళ ఒక డ్రై రన్ చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఫాలోడ్ బై సెగ్రిగేషన్ అండ్ సెండింగ్ దమ్ టు ద రెస్పెక్టివ్ కాన్స్టిట్యుయెన్సీస్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా వాళ్ళ ప్లాన్ చేశాము. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలం చింతల గిరిజనగూడెం, తుమ్మల బయలు, చిన్నారుట్ల గిరిజనగూడెం, చిన్న దోర్నాల, చిన్న గడిపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ప్రతి ఇంటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఈ పథకాలు ఇలానే కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తీరుస్తానని భరోసా ఇచ్చారు. ముందుగా ప్రతి గ్రామంలో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధ
ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి. చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.